నియోజకవర్గం పలాస మండలం కేదారిపురం గ్రామంలో నూతనంగా నిర్మించిన సచివాలయం మరియు రైతు సేవా కేంద్రం విలేజ్ హెల్త్ క్లినిక్ యొక్క నూతన భవనాలను ప్రారంభించిన పలాస నియోజకవర్గ శాసనసభ్యులు గౌతు శిరీష. ఈ కార్యక్రమంలో ఏపీటీపీసీ చైర్మన్ వజ్జ బాబురావు, గ్రంథాలయ చైర్మన్ పీరకట్ల విఠల్, ఏఎంసీ మల్లా శ్రీనివాస్, సిఎస్సిఎస్ బంకలు కూర్మారావు, సంతోష్, గంగారాం, దశరథ, కొర్ల విష్ణు చౌదరి, పాడి ధనంజయ, పాడి గణేష్, పాడి నారాయణ, డిడిఓ, ఎంపీడీఓ, డిఈ, ఆయా సంస్థల అధికారులు, సిబ్బంది, గ్రామ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. మనతో సమానంగా సమాజంలో ముందుకెళ్లే విధంగా కాస్త సహాయ సహకారాలు అందిస్తే మనకి దీటుగా మనకన్నా ఎక్కువగా వాళ్ళు వారి పనులు గాని వారి ఇతరత్ర బాధ్యతలు గాని నిర్వహించగలరన్న ఉద్దేశంతో వారికి పరికరాలు ఇచ్చే కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసిన డిపార్ట్మెంట్ వారికి, ఇక్కడికి విచ్చేసిన కూటమి ప్రభుత్వ పెద్దలకు, గ్రామస్తులకు, పత్రికా సోదరులకు, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. ఇందాల్సిన సామెత అడగందే అమ్మాయినా అన్నం పెట్టదు అని. కానీ అడగకుండానే మన అవసరాలను గుర్తు పెట్టుకొని అవసరాలని గమనిస్తూ అన్ని వర్గాల వారికి కావాల్సిన సంక్షేమ పథకాలని అందుబాటులో తీసుకొస్తున్న ముఖ్యమంత్రి ఈ రోజు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. అందులో ఎటువంటి సందేహం కూడా లేదు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలే అమలు చేయలేని గత ప్రభుత్వంతోని పోలిస్తే ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేస్తూ ఇవ్వని అనేక సంక్షేమ పథకాలని ఈ రోజు ప్రజలందరికీ అందుబాటులో తీసుకొచ్చారు. మీ అందరికీ ఉదాహరణ, ఎన్నికల్లో మనం ఆటో సోదరులకి నెలకి సంవత్సరానికి 15,000 ఇస్తామని చెప్పలేదమ్మా. కానీ ఉచిత బస్సు పథకం పెట్టాక మన ఆడపిల్లలందరూ బస్సులు ఎక్కుతున్నప్పుడు వాటి ప్రభావం వాళ్ళ మీద పడుతుందని ఒక ఆలోచనతో వాళ్ళకి అన్యాయం జరగకూడదని వెంటనే ఆ పథకం కూడా తీసుకొచ్చారు. ఎందుకని చెప్తున్నానంటే నిరంతరం ప్రజలకి ఏవి అవసరాలు ఉన్నాయో అని కనుక్కొని ముందుకు తీసుకెళ్తున్న ప్రభుత్వం ఈ రోజు కూటమి ప్రభుత్వం. అలాగే మనందరి అభిమాన నాయకులు, మన జిల్లా ఎంపీగానే కాకుండా ఈరోజు దేశంలో ఒక చురుకైన మంత్రిగా తన పాత్ర పోషిస్తూ జిల్లా పట్ల తన బాధ్యతని ఎక్కడున్నా మర్చిపోకుండా ఉన్న మన రామ్మోహన్ నాయుడు గారు నిజంగా శ్రీకాకుళం జిల్లాకి మనకు ఒక వరం. ఇందాక సోదరులు చెప్పారు, అధికారంలో లేకపోయినా కూడా ఆ రోజు ఇలాగే దివ్యాంగ సోదరులకి తన వంతు బాధ్యత పూర్తి చేస్తూ ముందుకొచ్చాడు. అధికారంతో పని లేదు మన రామ్మోహన్ నాయుడు గారికి. ఆదరించే మనస్సు, అభిమానం ఉంటే చాలు అని తను ఎక్కడ ఉన్నా ఎంపీగా సిఎస్ఆర్ ఫండ్స్ లో ముందు మెయిన్ మన దివ్యాంగ సోదరులకి ఎక్కడున్న కార్యక్రమం ఈ రోజు ఇక్కడికి రావాల్సింది. నా వల్ల చాలా లేట్ అయిపోతుంది అక్క, వాళ్ళకి అది ఇవ్వండి, వాళ్ళ మనసులో నేను ఉన్నానని నాకు తెలుసు అని ఈ రోజు ఉదయం ఫోన్ చేశారు. మీ అందరికి చెప్పేది ఏంటంటే, మనం ఎలాంటి నాయకుల్ని ఎన్నుకోవాలంటే వారు ఎక్కడ ఉన్నా, అధికారంలోని ఏ పనిలో ఉన్నా వాళ్ళ జిల్లా పట్ల, కాన్స్టిట్యున్సీ పట్ల, రాష్ట్రం పట్ల బాధ్యతతో ఉంటే ఒక ముఖ్యమంత్రి గాని, మీ ఎమ్మెల్యే గాని, మీ ఎంపీ గాని ఉంటే అదేదో ఒక సామెత ఉంటుంది కదమ్మా, వడ్డించేవాడు మన వాడైతే ఎక్కడున్నా మనకి రావాల్సింది వస్తుందని. ఈ రోజు కూటమి ప్రభుత్వంలో ప్రతి ఒక్క నాయకులు ఆ పనే చేస్తున్నారు. మీ అందరికీ ఈరోజు ఒకటే చెప్తున్నాను, వాళ్ళని దివ్యాంగులు ఎందుకు అన్నామంటే ఒక్క చిన్న వాళ్ళకి కావాల్సింది మన జాలి కాదు, మన సహాయం కాదు, సహకారం. మనతో సమానంగా మనకన్నా ధీటుగా వారు పని చేయగలరని ఒక నమ్మకంతో చిన్న సహకారం అందిస్తే చాలు, చాలా అద్భుతాలు చేసి చూపించగల మన దివ్యాంగ సోదరులకి మరి కాస్త ఆలస్యమైన కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు పెద్దలు చెప్పారు. నెక్స్ట్ టైం కి అటువంటి ఇబ్బందులు లేకుండా ఈ రోజు ప్రతి ఒక్కరికి కూడా ఎవరైతే ఆ లిస్ట్ లో ఉన్నారో ఆ లిస్ట్ లో ఉన్న వాళ్ళు వచ్చినా రాకపోయినా ప్రతి ఒక్కరికి అవి అందజేసే బాధ్యతను మేము గాని అధికారులు గాని తీసుకుంటామని చెప్తూ మరొక్కసారి ఈ కార్యక్రమానికి విచ్చేసిన వారికి, ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు.